అందరికీ నమస్కారం. నేను బాబ్జీ మాస్టర్, బీజేపీ తూర్పుగోదావరి జిల్లా టీచర్ సెల్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని పేరు ఈ-శ్రమ్ కార్డ్స్. ఈ-శ్రమ్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలన్నీ పొందే అర్హత ఉంటుంది. ఉదాహరణకు కరోనా సమయంలో ఎంతో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో రకాల సహాయాలు చేయడం జరిగింది. ఏవైనా సహాయాలు ఉన్నట్టయితే కనుక ఈ-శ్రమ్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ అర్హత ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం పొందే అవకాశం ఉంటుంది. రెండోది, ఎవరైనా వ్యక్తి మరణించినట్లయితే వారికి వెంటనే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంతేకాకుండా మూడోది ఏంటంటే, ఎవరైతే అర్హులు ఉన్నారో దీంట్లో ఉండి వారికి 1500 నుంచి 3000 రూపాయల దాకా కేంద్ర ప్రభుత్వం పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు దీనికి అర్హులు? దీనికి ఎవరు అర్హులు అంటే, అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులే. ఉదాహరణకు హోటల్లో కానీ, ఒక హోటల్లో పనిచేస్తున్న వర్కర్సు, ఒక బట్టల షాపులో పనిచేస్తున్న వర్కర్సు, ఒక ఆటో రంగంలో పనిచేస్తున్న ఆటో డ్రైవర్లు, ఆటో వారు అందరూ, అంతేకాకుండా కార్మిక వర్గం, ఒక నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, ఇదే కాకుండా ఆభరణాల తయారీలో పనిచేస్తున్న వాళ్ళు, ఇంతేకాదు వడ్రంగి పనివారు, అంతేకాదు తాపీ పనివారు, కూలి పనివాళ్ళు, ఇంకా పేపర్ వేసేవాళ్ళు, ఎవరైనా సరే అసంఘటిత రంగంలో ఉన్న వ్యక్తులు కూడా దీనికి అర్హులే. అందువల్ల వెంటనే ఈ కార్డు చేయించుకోండి. అయితే ఈ కార్డు ఇంట్లో ఒక్కరికి మాత్రమే కాకుండా ఇంట్లో ఎంతమంది ఈ నిష్ణాతులు ఈ పనుల్లో పనులు చేస్తున్నారో వారందరూ కూడా అర్హులే. అందువల్ల ఇంట్లో 5 ఉంటే 5 కూడా ఈ కార్డు చేయించుకోవచ్చు. చేయించుకున్నట్టయితే వారికి ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరివి కాకుండా నెలలా 3000 రూపాయలు పెన్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇది పెద్ద కష్టంగా చేయించుకునే విషయం ఏం కాదు. మీ మొబైల్ యాప్లో కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 5 నిమిషాలు అయిపోతుంది. ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళండి. లేనట్టయితే కనుక మీ సేవ సిఎస్సి సెంటర్లో కూడా ఈ కార్డు చేస్తారు. వెంటనే రిజిస్టర్ చేసుకోండి. దీనికి ఎక్స్పైరీ డేట్ కానీ టైం అయిపోవడం కానీ ఏముండదు. ఎప్పుడైతే మీరు చేసినా అప్పటి నుంచి మీకు ఈ అర్హత పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అసంఘటిత కార్మికుల రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక భరోసాగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చూపెడుతుంది. దయచేసి మీరంతా కూడా ఈ కార్డు చేయించుకుంటారని మిమ్మల్ని వేడుకుంటూ, మీ బాబ్జీ మాస్టర్. జై భారత్, జై హింద్.